and welcome to Pakkinti Vantilla and Edrinti Vlogs. Today we are making a vlog. Hi. Hi అండి, కొల్లేరు కోట పెట్టుకుంటున్నా మా చుట్టాలు వచ్చారు, భోజనాలు కూడా మార్గం మధ్యలో ఉన్నాం. సో అక్కడికి వెళ్ళాక అక్కడ వ్యూ ఏంటి, మేము ఏం చేస్తున్నాం అన్ని మీకు చూపిస్తాము. వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇక్కడ మా అన్నయ్యలు యాటలు వేసుకుంటున్నారు. పొద్దున్న రావాల్సింది లేట్ అయిపోయింది, ఇక్కడ వచ్చారు అట్టయ్యాలు. మా అన్నయ్య వాళ్ళు పెద్దింట్లమ్మ కొల్లేటి కోట దగ్గర గుడిలో మొక్కు చెల్లించుకుంటున్నా అంటే చెప్పారండి. మేము ఇక్కడికి గుడి చేశారు. నాది విజయవాడ, నా పేరు లక్ష్మి. పెద్దింట్లమ్మ వారిని దర్శించుకోవడానికి మా రిలేటివ్స్ ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఈ ఛానల్ చూస్తున్నందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మాది కైట్లూరు అండి. ఇక్కడ కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారు. ఇక్కడ చెరువులన్నిటికీ కూడా పెద్దింట్లమ్మ వారు చాలా తోడుగా ఉంటారు. ఆవిడ ఉండబట్టే ఈరోజు ఇక్కడ చెరువులు పండి కొల్లేటికోటలో చాలా మంది ఉన్నత స్థానంలోకి రావడానికి కూడా మన ఈ పెద్దింట్లమ్మ వారు నా చిన్నప్పటి నుంచి కూడా ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు తీరుస్తారు. ఈ లోపు మేము ఐస్ క్రీమ్ తింటాం ఫ్రెండ్స్. మా వీడియోలు కామెడీగా ఉంటాయి, మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున్న ఆట వస్తుంది. ఇక్కడ ఉంటాయి షాప్స్, లైన్ గా ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. వీడి బాగా తక్కువగా ఇస్తారు. ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఎంట్రన్స్ లో కొట్టు, గుడి నుంచి వచ్చిన వైపు ఫస్ట్ ఎంట్రన్స్ లో కొట్టు కొనుక్కోండి. ఇది ఎంట్రన్స్, అదే గుడి వైపు నుంచి వచ్చేటప్పుడు ఇది రెండో కొట్టు. ఇక్కడ కూడా తక్కువగా ఇస్తారు. మన వినాయక స్వీట్స్ ఓల్పుల్ శ్రీని గారు మొక్కు వలన ఈరోజున పెద్దింట్లమ్మ గుడికి మనం అందరం రావడం జరిగింది. పెద్దింట్లమ్మ తల్లి గురించి చెప్పుకోవాలంటే అనేక వందల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా విరాజిల్లడం జరుగుతుంది. అనేక మంది భక్తులు అమ్మవారిని తెలుసుకొని వాళ్ళ కోరికలు తీర్చాలని మొక్కుకోవడం జరుగుతుంటుంది. ఆ అమ్మవారు ఆ విధంగానే వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని, వాళ్ళ కోరికలను అన్ని కూడా మన్నించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజున చాలా మంది మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా ఈ అమ్మవారి గుడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే కొల్లేరు అనేది చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఎందుకంటే కొల్లేరు సరస్సు అన్నది మన అన్ని సరస్సుల్లో కల్లా మంచినీటి సరస్సులు చూసుకుంటే కొల్లేరు సరస్సు అనేది చాలా కీలకమైంది. ఈ సరస్సులోనే ఇక్కడ అనేకమైనటువంటి మత్స్య సంపద తయారవుతుంది. అందుకే మన ప్రాంతాన్ని కూడా అందరూ కూడా మత్స్య సంపద కోరుతారు. మనకు రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, అనేక ఉత్పత్తులు ఇక్కడ తయారయ్యి మన విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. అందువల్లనే ఈ ప్రాంతాన్ని, కొల్లేరు ప్రాంతాన్ని కూడా అందరూ కూడా చూడాలనే కోరికతో ఇక్కడ రావడం జరుగుతుంది. గతంలో అయితే పెద్ద రవాణా సౌకర్యాలు అవి ఉండేవి కాదు. గతంలో ఆకివీడిలో లాంచీల్లో బయలుదేరి కొల్లేరు వచ్చి ఆ కొల్లేరులో నైట్ ఉండి మళ్ళీ ఆకివీడి ప్రాంతంలో దిగి అక్కడ భోజనాలు వండుకొని తిని ఒక ఉత్సవం జరిగేది. అంటే ఇక్కడ కొల్లేరులోనూ అటు ఆకివీడు, ఇటు ఆలపాడు అన్ని ప్రాంతాలు కూడా చాలా వైభవంగా జరిగేది. అయితే రవాణా సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఈ వంతెన వేయడం జరిగింది. ఈ వంతెన వేసిన తర్వాత ఎవరికాళ్ళు కారులో కానివ్వండి, మోటార్ సైకిల్లో కానివ్వండి రావడం, అమ్మవారిని మొక్కుకోవడం, వారికి వచ్చినటువంటి ఈ ఆటపోతులు కానివ్వండి, కోళ్ళు గారి కోసుకొని అందరూ తిని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో అమ్మవారిని మొక్కుకొని ఈ విధంగా భోజనాలు పెట్టుకొని బంధువుల్ని, మిత్రుల్ని కేకేసి ఒక అన్న కింద చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొల్లేరు పెద్దింట్లమ్మ యొక్క ఆవిడ యొక్క ఘనత మామూలు విషయం కాదు. ఆవిడ చాలా శక్తివంతమైంది. కాబట్టి అందరూ కూడా కొల్లేరు పెద్దింట్లమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ ఒక మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన వినాయక స్వీట్స్
ఓలిపల్లి శ్రీని గారు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. మన అందరం కూడా ఇన్వైట్ చేశారు. అందుకు మన అందరం కూడా వచ్చి ఈ రోజున ఆనందంగా భోజనాలు పెట్టుకుంటున్నాం. చికెన్ వండారు, మటన్ వండారు, చాలా వండారు. అవన్నీ కూడా మనందరం శుభ్రంగా తిని హ్యాపీగా మనందరం జర్నీ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.